అన్న ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వము టీడీపీ హయాంలో పాలించింది, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చి పాలించింది కదా. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు టీడీపీ? ఇప్పుడు నవరాత్రులు అని చెప్పేసి చాలా స్కీములు కానీ ఆటో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. డెవలపింగ్ ఏం లేదు కదా, ఇండస్ట్రీలు కానీ అసలు ఏం లేదు కదా. ఇది ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? ఇండస్ట్రీలు వస్తే పిల్లలకి ఉద్యోగాలు కానీ ఏమైనా వస్తాయి కదా, అది డెవలపింగ్ లేదు కాబట్టి అది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇండస్ట్రీలు అవి మొత్తం వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, ఇది బాగుంటుందని. మొన్న డిఎస్ వదిలిపెట్టి 6,000 ఉద్యోగాలు కూడా వదిలిపెట్టాడు కదా, ఇంకా వదలలేదు కదా, ఈ కోర్టులో నడుస్తూనే ఉంది మళ్ళీ అంటే డెవలప్మెంట్ అంటే ముందు రైతులకు ఇచ్చిన తర్వాత బీద వాళ్ళకి ఇచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాతనే దానికి వద్దాం అనుకున్నాడు. అప్పటిదాకా కానీ వాళ్ళది అంటున్నారు కదా. మరి ముందు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, అంతకుముందు 5 సంవత్సరాలు పాలించినప్పుడు బీదలకు కానీ నవరాత్రాలు కానీ ఇవన్నీ ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మీకు అవన్నీ నచ్చలేదా? ఎవరు ఏరి 100కి 10 మంది ఇస్తే సరిపోద్ది కదా. అందరికీ ఇచ్చేస్తే బాగుంటుంది, అందరికి ఇస్తే బాగుంటుంది కదా. 100కి 10 మంది ఇస్తే కానీ ఈ పాలన సరైనదని కాదంటారా? కాదు, ఇది పద్ధతి కూడా కాదు. ఈ బటన్లు నొక్కడం 10,000 ఇవ్వటం ఎందుకు? అంత అవసరం లేదు కదా. ఏదో ఇండస్ట్రీలు తెప్పించి ఈ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే అది బాగుంటుంది, కానీ ఈ 10,000 ఇచ్చి లాభం ఏముంది? కానీ ఇన్ని వేల ఇండస్ట్రీస్ వచ్చినాయని చెప్తున్నారు కదా. మరి ఏం వచ్చినాయి? ఒకటి రాలా, ఏమి లేవు. ఏం వచ్చినాయి ఇండస్ట్రీస్? ఒకటి లేవు. ఆమ్రా అది కూడా వెళ్ళిపోయింది తెలంగాణకి, మనకి లేకుండా చేసేది. అది కూడా ఇంకేముండే ఏమి లేవు ఇండస్ట్రీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముందు టీడీ ప్రభుత్వం పాలించింది మొట్టమొదటిసారిగా. 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, 3వ విడత. ఈ ఎలక్షన్స్లో వచ్చాయి కాబట్టి ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం పాలన నచ్చింది మీకు? టీడీపీ ఇది బాగుంటుంది. ఎందుకు టీడీపీ బాగుంటుంది? నవరత్నాలు స్కీమ్లు ఇవన్నీ ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చినా ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఎందుకు అంతుని రావట్లేదా? నీకు లేనివాడు ఉన్నాడా? లేనివాడికి ఎవడన్నా ఇచ్చేవాడు ఉన్నాడా? ఇవ్వట్లేదు మీకు చెప్పు. ఏమిస్తున్నాడు? ప్రతి ఒక్కరికి ఇస్తుంది కదా, పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకి అందరికీ అందుతుంది కదా. అందరికి అందట్లా. ఎందుకు అందట్లేదు? ఏమది వాళ్ళకే తెలియాలి, అసలు మనకేం తెలుసు కదయ్యా. మరి ఏమి లేనివాడు ఉన్నాడు, మనవాడికి ఏదో ఒకటి ఇచ్చేయాలిగా. మరి వాళ్ళకి ఇది లేనివాడికే లేదు, కొన్నోడే పెట్టుకుంటున్నారు. కానీ నీకు రైతు భరోసా అంటున్నాడు, 7 ఎకరాల పొలం ఉంది వాళ్ళకే వేస్తున్నాడు. ఏమి లేనివాడు ఉన్నాడు, వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు అమ్మఒడి కానీ ఇంటికి లేదయ్యా నీకు ఒక్కొక్కడికి ఇక్కడ. మరి అట్టోడికి ఏదో దవ చేయాలిగా. అది ఇప్పుడు భూమి లేకున్నా కానీ నవరత్నాలలో నీకు అమ్మఒడి కానీ పిల్లలకు చదువు కోసం కానీ లేకుంటే ఆటో వాళ్ళకి కానీ పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. పెన్షన్లు మాకు ఇంత మటుకు ఇలా అదే ఇదిగో రాస్తాం అదిగో రాస్తాం అంటారు. ఉన్నవాళ్ళకే ఇది నీకు రాస్తున్నాడు. పొలం ఉన్నవాడికి పెన్షన్ ఉంది ఇలా, ఏమి లేనివాడికి పెన్షన్ లేదు. మరి ఏం చెప్పు నీకు ఆ లెక్క? 30 ఎకరాలు పొలం ఉన్నవాడు పెన్షన్ ఉంది అబ్బాయి, మరి మాకు లేదు. అది అంటే మీకు అసలు పథకాలు అసలుకే రావట్లేదు మీకు? వచ్చేవాళ్ళకి వస్తున్నాయా, ఇది రికమెండేషన్ ద్వారా వస్తున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు, వీళ్ళు వచ్చేసి 3 కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు రావచ్చు? ఏమో అది ఇది జనం ఇష్టం, నువ్వు చెప్తావు నేను చెప్తాను అంతేగాని అంతే కదబ్బా. ఇప్పుడు 10 మంది ఒకెళ్ళి ఎత్తే నువ్వు గెలుతావు, కానీ 10 మంది నడితే బాట అయింది, నేను ఒక్కడే నడితే బాట అయిద్దా? మరి ఆ రోజు ఎవరు ఎటేస్తారో ఆ టైన తెలియదు, కానీ మనం ఎట చెప్పగలుగుతాం ఇప్పుడు? అది నీకు దాని ఒక్కటే నీకు జన నిర్ణయం అబ్బాయి, మనం చేసేది ఏం లేదు. ఆ ఒక్కరోజు ఎటు తిరిగితే గాలి వాళ్ళకి వెళ్తారు. 5 సంవత్సరాలు వీళ్ళు పాలించారు కాబట్టి పాలన ఎలా ఉందనేది కావాలి. పాలన అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చేశాడు బాగానే ఉంది, ఈయన చేశాడు. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లా. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పాలించిండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పాలించిండు. 3వ విడత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ 2 ప్రభుత్వాలు రైతులకి ఎలాంటి
సమకూర్చింది? కేవలం రైతుల కోసమేనా? అందరి కోసం, జనాలు, ప్రజల కోసం. జనాలకైతే డబ్బులు వేయటం వల్ల కొంత మేలు జరిగింది. డబ్బులు వేయటం వల్ల అంటే వచ్చిన వాళ్ళందరికీ, అంటే వచ్చి ఎంతమందికి అయితే వస్తుందో అంతమందికి. అది రైతులకి అంటవా అంటే రైతులు కూడా కొంత వేసారు కాబట్టి రైతు కూడా మేలు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. అంటే ఎలాంటి మేలు జరిగిందంటావు? ఏం మనీ ట్రాన్స్ఫర్ ద్వారానే, ఇంకా మిగతా ఏం మేలు ఉంటాయి చెప్పండి? ఇన్పుట్ సబ్సిడీ కొంత అని, ఈ రైతు భరోసా అని కొంత డబ్బులు అని ఈ రైతుకి కొంత ఇచ్చారు. మరి ఇది ఇలా ఉన్నప్పుడు ఉద్యోగుల విషయం ఏంటి? ఉద్యోగులు అంటే వాళ్ళు చెబుతున్నారుగా, గత ప్రభుత్వాల్లో మేము ఈ 70 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము 2 ఏళ్ళలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారుగా. మరి వీళ్ళు ఇచ్చినట్ట వాళ్ళు ఇచ్చినట్ట? ఇచ్చారా వీళ్ళు? మరి ఇస్తేనేగా ఈ సచివాలయ ఉద్యోగాలు ఉంటాయి, 30,30,000 ఉద్యోగాలు. అయ్యో గవర్నమెంట్ ఉద్యోగాలు కావా? సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలు ఇచ్చారండి. వైద్య శాఖలో 20,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. జీతాలు రాలేదంటే వైద్య శాఖలో జీతాలు వచ్చేది గవర్నమెంట్ చూసుకుంటారు. జీతం రాకపోతే వాళ్ళు కామెంట్ చేస్తారు కదా రాని వాళ్ళు. ఆల్రెడీ రోడ్లపైన ఎక్కి డాక్టర్లు రోడ్లపైన, అదే డాక్టర్లు వాళ్ళు కామెంట్ చేసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళకి ఏదో చెప్పుకుంటుంది. అది సాధారణంగా ఏం ఆగవుగా. మరి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేదు. క్యాపిటల్ సిటీ లేదు. ఇప్పుడు రాజధాని అమరావతి ఉందిగా. అమరావతి జగన్ ఏమో లేదని చెప్పాడా? 3 రాజధానులు అని చెప్పాడుగా జగన్. 3 చోట్ల అభివృద్ధి అన్నాడు కానీ 3 రాజధానులు అనలేదుగా. 3 రాజధానులు అన్నాడు కదా. 3 రాజధానులు అనలేదు, 3 చోట్ల అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడు శాసన రాజధానిగా అమరావతిని చెప్పాడుగా. అమరావతి రాజధాని అని చెప్పాడు, శాసన రాజధాని అని చెప్పాడు కదా. అసెంబ్లీ భవనాలు డెవలప్మెంటు అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, దానికి భిన్నంగా ఏమన్నా చేయకుండా ఉన్నదా, లేకపోతే ఏమన్నా ఉన్నదాన్ని తీసేశారా? బిల్డింగ్లు ఏమైనా తీసేశారా? అసెంబ్లీ భవనాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏమైనా తీసేశారా? అది ఎవరి బిల్డింగ్? గవర్నమెంట్ బిల్డింగ్ కాదుగా. అది ప్రైవేట్ బిల్డింగ్గా, చంద్రబాబు నాయుడు ప్రైవేట్ బిల్డింగ్ కదా. అది గవర్నమెంట్గా అని చెప్పలేదుగా. గవర్నమెంట్లో ఉన్నదాన్ని గవర్నమెంట్లో ఎందుకు బాడగొట్టాల్సి వచ్చింది? గవర్నమెంటే ఒప్పుకోదు కదా. అది నా కామెంటు. మీ కామెంట్. అయితే ఇలాగున్నప్పుడు రైతులకు అసలుకి ఏం చేయలేదు, ఓన్లీ సంక్షేమాలు ఇస్తే సరిపోయిందా? డెవలప్మెంట్ అనేది ఉండకూడదా? ఏం డెవలప్మెంట్? నీ డెవలప్మెంట్ అంటే గ్రామ లెవెల్లో డెవలప్మెంట్ అనేది ఉండాలి కదా. రైతులు నేరుగా డబ్బులు ఇప్పుడు గ్రామంలో డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా కుటుంబాలని డెవలప్మెంట్ చేయడమే కదా. ఆర్థికంగా వాళ్ళు బలపడితే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళి ఆ డబ్బుతోటి డెవలప్మెంట్ చేస్తారు. ఇండస్ట్రీల విషయానికి వస్తే ఇండస్ట్రీలు అంటే ఇప్పుడు గత ప్రభుత్వాల కంటే ఇండస్ట్రీలు వచ్చినాయి, మాకైతే అంత అభిమానంగా తెలియదు. అది వచ్చిన లేదో చదువుకున్న వాళ్ళు తెలియచ్చు, అది నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఊళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి కూడా లిక్కర్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని చెప్పి తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మరి ఇది మా గవర్నమెంట్లో వచ్చిన లైసెన్సులు కావు, గత గవర్నమెంట్లో వచ్చిన లైసెన్స్ తీసుకున్నవాడు మరి డిస్ట్రిక్ట్ నడుపుకుంటారు కదా, అది మేమేం చేయలేము దానికి అంటున్నారు. మరి దానికి మనం ఏం చెప్పలేంగా. అంటే వాళ్ళు నడపట్లేదు, ఇప్పుడు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్లు వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంది కానీ గవర్నమెంట్ నడపదు కదా. ఇప్పుడు ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర గవర్నమెంట్ కొనుగోలు చేసిద్ది, లైసెన్స్ ఉన్న దగ్గర కొనుగోలు చేసిద్ది కదా. అది గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ అమ్ముకుంటుంది, అంతే కదా. అంతేగాని గవర్నమెంట్ ఏమైనా లిస్టులు తయారు చేయట్లేదుగా. అది మా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అది జనాల నిర్ణయం, అది నేను ఎలా చెప్పగలుగుతాను? వాళ్ళ నిర్ణయం వాళ్ళది. నా నిర్ణయం అయితే ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? ఈ ఉన్న ప్రభుత్వమే బాగుంది అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ముగ్గురు కూటమిగా వస్తున్నారు కదా. ముగ్గురు కూటమి అంటే అది వాళ్ళు బలం తక్కువగా ఉండి వాళ్ళు మరి పెంచుకోవాలి కదా. ఇప్పుడు ఒక బలవంతుడి మీదకి ముగ్గురు వస్తే కానీ పోరాడాలనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఒక్కరిని ఓడగొట్టారు. బహుశా పడొచ్చేమో చెప్పలేంగా. ఇప్పుడు ఇక్కడికి ఇతనికే బలం ఉందని మనం అనుకుంటాం, మరి ఒక బలవంతుడి మీదకి ముగ్గురు వచ్చారంటే బహుశా పడేయచ్చేమో, పడేసే అవకాశం ఉండొచ్చు.